హైదరాబాద్ లో భారీ వర్షాలు ఉండే అవకాశం నుంచి వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే మరీ ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ రెయిన్స్ ఉంటాయని చెప్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు 15 నుంచి 25 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక వాతావరణ శాఖ అంచనాలు పక్కాగా ఇటు వర్షపాతం నమోదవుతుంది. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన మరి కాసేపట్లోని వివిధ ప్రాంతాల నుంచి మరి రిపోర్టర్స్ అందుబాటులో ఉన్నారు. అక్కడ ఎటువంటి వర్షపాతం నమోదైనా చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ లో జోరుగా వర్షం కురుస్తోంది. ఇప్పటికే 2 రోజుల పాటుగా వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. 2 రోజుల పాటుగా స్కూల్స్ కి హాలిడేస్ ప్రకటించాయి. హైదరాబాద్ లో కూడా ఐటీ ఉద్యోగస్తులందరికీ కూడా వర్క్ ఫ్రం హోమ్ డిక్లేర్ చేశారు. బయటకు వెళ్ళకండి, ఇది హాలిడేగా భావించకండి. హాలిడే అని భావిస్తే ప్రమాదంలో పడినట్టే, బయట అడుగు పెడితే ప్రమాదం అని చెప్పి మీరు బయటకు రాకుండా ఇంట్లోనే సేఫ్ గా ఉండండి అని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి వివిధ ప్రాంతాల నుంచి మా ప్రతినిధి అందుబాటులో ముందుగా నందు దగ్గరకు వెళ్తాం. నా కొలీగ్ నందు అందుబాటులో ఉన్నారు. నందు, సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మాదాపూర్ జూబ్లీ హిల్స్ ఐటీ కారిడార్ లో ప్రెసెంట్ రెయిన్ అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఇప్పటికే భారీ వర్షం మొదలైంది. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే ఒక అరగంట నుంచి భారీ వర్షం, నిన్న రాత్రి నుంచి అడపాదడపా వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు భారీ వర్షం కొనసాగుతుంది. ఈ వర్షం ఇలాగే మరొక 2 గంటలు కొనసాగే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తోంది. అలాగే మరొక 2 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడతాయి. అతి భారీ వర్షాలు పడబోతున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మీరు చెప్పినట్లుగా స్కూల్స్కి హాలిడేస్ ఇవ్వడం జరిగింది. అలాగే చాలా వరకు ఆఫీసులకు వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలామంది. కానీ చాలా వరకు ఈ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఇతరత్ర కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వెళ్లాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అలాగే మరొక 2 రోజుల పాటు ముఖ్యంగా తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాలంతా కూడా భారీ వర్షాలు ఉంటాయంటూ చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ మధ్య కురిసినటువంటి వర్షానికి ఇంకా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా కోలుకోలేదు. ఇంకా చాలా ప్రాంతాలు ఈ వరద నీటిలోనే ఉన్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఏం అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఉస్మాన్ సాగర్ పరిస్థితి మనం చూస్తున్నాం. గేట్లు ఎత్తాల్సి వచ్చింది. ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి కూడా 3 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి నీటిని బయటికి విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు మూసీనది అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నట్లుగా అధికారులు చెప్తూనే ఉన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. ఆయనే ప్రత్యక్షంగా కృష్ణానగర్, బాలానగర్ ఈ ఏరియాకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో వరద ముప్పు ఎవరైతే గురవుతోందో ఆ ప్రాంతాలను పరిశీలించారు. ఇప్పటికీ కూడా 2 రోజుల పాటుగా హాలిడేస్ ప్రకటించిన రోడ్లపైన హెవీగా ట్రాఫిక్ కనిపిస్తోంది. ఆ స్టాగ్నెట్ వాటర్ ఉండకుండా హైడ్రా అండ్ డిఆర్ఎఫ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు మరి? హైడ్రా, డిఆర్ఎఫ్ అలాగే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేయగలుగుతున్నారు. కానీ చాలా ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి మనోజ్. అంటే మనందరికీ తెలిసిన విషయమే, చాలా ప్రాంతాల్లో ఈ నాలాలను ఆక్రమించుకొని లేదంటే డ్రైనేజ్లో ముఖ్యంగా చాలా వరకు ఈ ప్లాస్టిక్ చెత్త ఇలాంటివన్నీ పేరుకుపోవడం సమస్యలు కానీ వీటన్నిటి వల్ల అంత త్వరగా ఈ డ్రైన్ పడ్డటువంటి వర్షపు నీళ్ళంతా కూడా డ్రైన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో రోడ్ల మీదకు వరద నీరు రావడానికి 2 ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఈ చెత్త చెదారం ఈ డ్రైనేజెస్లో పేరుకుపోవడం ఒకటైతే, ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం కూడా మరొక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా ప్రాంతాలు ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా ఇటు అమీర్పేట కానీ ఎస్ఆర్ నగర్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండేటువంటి ప్రాంతాలు, హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి. సో సహజంగానే చెత్త చాలా ఎక్కువగా అక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా ఎక్కువగా డ్రైనేజీలో ఫ్రీక్వెంట్గా అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏ కొద్దిపాటి వర్షం పడ్డా సరే అక్కడ భారీగా వాటర్ అనేది జామ్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం పడుతున్న నేపథ్యంలో మొన్న చూసాం 12 సెంటీమీటర్ల వర్షపాతం పడితేనే చాలా ప్రాంతాలు నీట మురిగినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. 20 సెంటీమీటర్ల వర్షపాతం 22 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదవుతుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 21.8 సెంటీమీటర్లు అత్యధికంగా నమోదవుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూడొచ్చు. మీరు చెప్పినట్లుగా సీఎం ఇప్పటికే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఏ ప్రాంతాల్లో ఉంది, ఎలా ఉంది పరిస్థితి అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే డిఆర్ఎఫ్ బృందాలు కానీ జిహెచ్ఎంసీ కానీ మరోవైపు హైడ్రా కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు
ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. ఒకవేళ ఎక్కడైనా సరే వాటర్ ఎక్కువగా స్టోర్ అయిపోయి పోవడానికి కష్టంగా ఉంటే మొన్న మనం చూసాం కొన్ని ప్రాంతాల్లో ఈ డ్రైన్ని వాళ్ళు బ్రేక్ చేసినటువంటి విధానం కూడా మనం చూసాం. ఇలా చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నారు. కాకపోతే మీరు అన్నట్లుగా ట్రాఫిక్ సమస్య మరొకటి. సాఫ్ట్వేర్లు చాలా వరకు ఒకసారి మనం చూద్దాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి వర్షపాతం ఉంది, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ మ్యాప్ లో మనం పరిశీలించవచ్చు. మ్యాప్ లో చూస్తే ఇక్కడ ఎక్స్ట్రీమ్ రెయిన్స్ అంటే సుమారుగా 150 mm టు 250 mm అంటే 15 సెంటీమీటర్ల నుంచి 25 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ రెయిన్స్ ఉన్న ఏరియాస్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో ఎక్స్ట్రీమ్ రెయిన్స్ అంటే 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో ఇప్పటికే 2 రోజుల పాటుగా స్కూల్స్ కి హాలిడేస్ ప్రకటించారు. సో అంత అలర్ట్ గా ఉండండి. బయటికి వస్తే ప్రమాదం అని భావించండి, హాలిడేస్ గా భావించకండి. హాలిడేస్ ఉండి బయటికి వెళ్ళిపోదాం, ఎంజాయ్ చేద్దాం, రెయిన్ లో ఆడుకుందాం, బయటికి ఏదైనా వెకేషన్ కి వెళ్దామంటే మీరు ప్రమాదంలో పొంచి ఉన్నట్టే. మీరు సేఫ్ గా ఉండడం కోసం మాత్రమే ఇక్కడ ప్రభుత్వం వాతావరణ శాఖ అధికారులు చూడండి హెచ్చరిక మేరకి ఆదేశాల మేరకి ఈ రకంగా అలర్ట్ జారీ చేశారు. రైట్, ఇక వైపు చూస్తే ఇక్కడ మీరు గమనించండి. ఇంకో మ్యాప్ లో గమనిస్తే నిజామాబాద్, జగిత్యాల్, రైట్ ఇది ప్రెసెంట్ సంబంధించినటువంటి గ్రీన్ మ్యాప్. ఇంకొక ప్రీవియస్ పీసీఆర్ ప్రీవియస్ మ్యాప్ ప్లే చేయండి. సో ప్రీవియస్ దాంట్లో చూస్తూ ఉంటే ఇంకా రెడ్ అలర్ట్స్ ఇక్కడ చూడండి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హనంకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, మల్కాజ్గిరి, మహబూబాద్ ఈ ప్లేసెస్ మొత్తం కూడా రెడ్ అలర్ట్స్ ఉన్నాయి. ఇక మరోవైపుగా ఇక్కడ మాత్రమే కొంత మోడరేట్ రెయిన్స్ ఉంటాయి. 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం అని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. ఏదేమైనా ప్రస్తుతానికి హైదరాబాద్ లో భారీగా వర్షం నమోదవుతోంది. ట్రాఫిక్ సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కొలీగ్ నందు మళ్ళీ అందుబాటులోకి వచ్చారు. నందు, హైదరాబాద్ లో ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా ఆఫీసెస్ కి వెళ్ళే టైం ఎగ్జాక్ట్ గా పిల్లలు కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ ఏరియాలో హాలిడేస్ హాఫ్ డేస్ గా నిర్ణయించారు కాబట్టి వారంతా కూడా మళ్ళీ ఇళ్లకు వచ్చేటువంటి సమయం. సో ఈ సమయంలో హైదరాబాద్ ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? ట్రాఫిక్ సమస్య అయితే తగ్గడం లేదని చెప్పాలి. మనం ఖచ్చితంగా వర్షం పడ్డ ప్రతిసారి మనం బయటకు వెళ్తున్నాం. ఆర్టీవీ ఎప్పటికప్పుడు కవర్ చేస్తూనే ఉంది. సహజంగా 1,40,00,000 మందికి పైగా ప్రజలు ఉన్నటువంటి మహానగరంలో ట్రాఫిక్ సమస్య అనేది తప్పనిసరి అయిపోయింది ఖచ్చితంగా పోలీసులకి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేస్తున్నారు. మరోవైపు పిల్లలకి మీరు చెప్పినట్లుగా జిహెచ్ఎంసీ పరిధిలో హాఫ్ డేస్ ఉన్నాయి, బయట 2 రోజులు సెలవులు కూడా ఇచ్చారు, మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కొంత పిల్లల బస్సులు అవనివ్వండి, లేదంటే ముఖ్యంగా ఈ లంచ్ టైంకి దగ్గర సమయం పడటం, అలాగే ఈవినింగ్ టైంలో కూడా రెగ్యులర్గా వర్షం పడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. కరెక్ట్గా ఆఫీసులు క్లోజ్ అయ్యే టైంలో ఈవినింగ్ టైమ్స్లో వర్షం పడుతుండడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు. అంటే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన వాళ్ళు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిందే. అలాగే బయట ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళు ఇంకా అనేక మంది మార్కెటింగ్ కానీ ఇతరత్ర జాబ్స్ చేసే వాళ్ళందరూ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. అలాంగ్ విత్ దట్ ఈ ఫుడ్ డెలివరీస్ కానీ పార్సల్ డెలివరీస్ కానీ రకరకాలైనటువంటి సర్వీసులు, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా ఎలాగో ఉంటుంది కాబట్టి మనకి ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్య అయితే ఉంది. కాకపోతే హైదరాబాద్ మహానగర వాసులు మెట్రో ఫెసిలిటీ అనేది ఒకటి ఉంది కాబట్టి చాలా ప్రాంతాల్లో లోకల్ ట్రైన్ ఫెసిలిటీ ఉంది, మెట్రో ఫెసిలిటీ ఉంది కాబట్టి వీలైనంత వరకు మెట్రో ఫెసిలిటీస్ని కానీ లోకల్ ట్రైన్ ఫెసిలిటీస్ని కానీ యూజ్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషనే ఇక బయట ఖచ్చితంగా రోడ్ల మీదకే వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి కనుక ఉంటే 2 వీలర్స్ని ప్రిఫర్ చేయకపోవడం మంచిది అనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మనం చూసాం మొన్న ఒక ఫుడ్ డెలివరీ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా వాటర్లో పడిపోవడం, గతంలో కూడా చాలా సందర్భాల్లో మ్యాన్హోల్స్లో పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని అనేక మందిని చూసాం. సో 2 వీలర్స్ వాటర్ ఎక్కడైనా స్టోర్ అయి ఉంది అంటే అటువైపు వెళ్ళకపోవడం మంచిది. అలాగే చాలా ప్రాంతాల్లో మ్యాన్హోల్ సమస్య ఉంది, కొంత డ్రైనేజ్ సమస్య కూడా ఉంది, కొన్ని చోట్ల భారీ గుంతలు కూడా ఉన్నాయి. సో ఈ వర్షపు నీటిలో కనపడక చాలామంది వాటర్లో పడిపోతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. సో 2 వీలర్స్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఆటోలు కూడా తిరగలేని పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా కార్లు లేదంటే బస్సుల్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం, కొన్ని ప్రాంతాల్లో నిన్న రాత్రి కూడా చూసాము, కార్లు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో కార్లు సగంలో ఆగిపోవడము అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే బయటికి వెళ్ళిన తర్వాత ఎలా జాగ్రత్త పడాలి అనడం కంటే కూడా అసలు బయటికి వెళ్లకుండా ఉండడం మంచిది అనేది ఇక్కడ ఉత్తమమైన విషయం. బయటికి వెళ్ళొద్దని అధికారులు కూడా సూచిస్తున్నారు. ఈ 2-3 రోజులు దట్టు ఉరుములు మెరుపులు ఈదురుగాలు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి పిల్లల్ని ఎస్పెషల్లీ బయటికి వెళ్ళవద్దు. స్కూల్స్ లేవనో లేకపోతే టైం ఉంది కదా అని చెప్పేసి పిల్లలు ఆడుకోవడానికి వర్షంలో బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ రేంజ్ బయటికి వెళ్ళడం కూడా మంచిది కాదు.
సో నా కొలీగ్ నందు చెప్తున్నట్టుగా రీసెంట్ గా హైదరాబాద్ మహానగరంలో ఒక జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ వస్తూ ఒక ఓపెన్ డ్రైన్ లో పడిపోయాడు. ఆయన బైక్ పూర్తిగా అందులో మునిగిపోయింది. ఆయన కూడా దాదాపుగా పీకల్ లోతు వరకు నీళ్ళలో కూరుకుపోయాడు. సో ఇటువంటి విషయాలపైన కొన్ని సందర్భాలు ఆర్టీవీ మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేసింది, దయచేసి మీరు ముందు కనుక వెళ్తుంటే అక్కడ ప్రమాదం ఏదైనా జరిగింది అని అంటే కనుక అది అందరికీ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ముందుగా డ్రైగా ఉన్న సిచ్యువేషన్లోనే అక్కడ ఒక గుంత ఉన్నా, ఓపెన్ డ్రైనేజ్ లాంటిది ఉన్నా, లేకుంటే మ్యాన్ హోల్ ఓపెన్లో ఉన్న అక్కడ కొన్ని ఇండికేషన్లు పెట్టండి. ఒక 20 రూపీస్ రెడ్ కలర్ ఖర్చు తీసుకొని కట్టి వదిలేయండి. అక్కడ ఒక డేంజర్ ఇండికేషన్ ఇద్దాం. బికాజ్ వెనక వచ్చేవారంతా కూడా అది గమనించి కొంత పక్క నుంచి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎస్, మా ప్రతినిధి శిల్ప కూడా అందుబాటులోకి వచ్చారు. రైట్ శిల్ప, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీరు ఎక్కడ ఉన్నారు? మీరున్న ఏరియాలో కరెంట్ వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయి? రైట్ శిల్ప, మీరు ఎక్కడున్నారు? మీరున్న ఏరియాలో వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయి? రైట్, ప్రస్తుతం నేను బషీర్బాగ్ దగ్గర ఉన్నాను. ఇప్పుడిప్పుడే వర్షం అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నది. ఇప్పటికే అటు ఏదైతే నార్త్ జోన్లో ఇప్పటికే భారీ వర్షం నమోదవుతుంది. గచ్చిబౌలి కావచ్చు, కుకట్పల్లి, అదేవిధంగా మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్లో భారీగా వర్షం నమోదవుతుంది. ప్రస్తుతం బషీర్బాగ్ అసెంబ్లీ సైడు ఇప్పుడిప్పుడే చిన్నగా వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. రాను రాను దీని ఎఫెక్ట్ అనేది మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మార్నింగ్ నుండి కూడా క్లౌడీ వెదర్ కనిపించింది. ఏదైతే ఇప్పటికే మధ్య బంగాళాఖాతంలో ఒకవైపు అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే విస్తారంగా వర్షాలు పడతాయి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఇటు సిటీకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తుంది. ప్రధానంగా ఈ రోజు మధ్యాహ్నం నుండి ఈవినింగ్ వరకు కూడా అత్యంత భారీ వర్షాలు నమోదవడానికి ఆస్కారం ఉందంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు ఐటీ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఈ రోజు హెవీ రెయిన్ అలర్ట్ ఉండడంతో హాఫ్ డే స్కూల్స్ అనేవి నగరంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా హాఫ్ డే స్కూల్స్ ప్రకటించారు. ఎందుకంటే విద్యార్థులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఉండటంతో ఇది దృష్టిలో పెట్టుకొని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖ ప్రస్తుతం 2 రోజులు సెలవులు ప్రకటించింది. హాఫ్ డే సెలవులు ఇటు జిహెచ్ఎంసీలో. ఇంకోవైపు ఏదైతే రెడ్ అలర్ట్ ఇప్పటికే ఒకవైపు వరంగల్ కావచ్చు, వరంగల్ అదేవిధంగా మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఆ జిల్లాలో ఈ రోజు రేపు 2 రోజులు పూర్తిగా స్కూల్స్ మొత్తం కూడా మూసేశారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అవసరం ఉంటే బయటికి రావాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. రానున్నటువంటి 24 గంటల్లో ఏదైతే ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతుందో అది మరింత బలపడే అవకాశం ఉంది. మరింత దాని ప్రభావం ఇంకెక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు ఏదైతే అలర్ట్స్ ప్రకటించారో అలర్ట్స్లో దాదాపు 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే నగర వ్యాప్తంగా కూడా ఒకవైపు మేఘాలు కమ్ముకొని భారీగా జోరుగా వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం నుండి ఈవినింగ్ వరకు ఈ వర్ష తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ ఇప్పటికే ఎవరైతే మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు శిల్ప, తేలికపాటి వర్షానికే హైదరాబాద్ నగరం మొత్తం కూడా అతలాకుతలం అవుతోంది. 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతానికే హైదరాబాద్ మొత్తం కూడా ఒకసారిగా ఆ వరదలో చిక్కుకుందన్నట్టుగా మారిపోయింది. ఇప్పుడు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో హైడ్రా ఎలా అలర్ట్ అయ్యి, జిహెచ్ఎంసీ అధికారులు ఏ రకంగా అలర్ట్ అయ్యేటువంటి అప్డేట్స్ ఉన్నాయి దానిపైన? సిటీలో 5 సెంటీమీటర్ల వర్షం నమోదవుతున్నది. దాని తీవ్రత అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ రానున్నటువంటి 2 రోజుల పాటు ఇటు సిటీలో 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవడానికి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా బృందాలు ఎక్కడికక్కడికి కూడా విస్తరించాయి. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర మొత్తం నగర వ్యాప్తంగా 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నాయి. ఇంకోవైపు చాలా చోట్ల కూడా నాలాలు అనేవి పొంగి పొర్లిపోతున్నాయి. నాలాలు గమనించక మన జొమాటో బాయ్ సైతం అందులో పడిపోయిన పరిస్థితి. ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా సైన్ బోర్డు ఏర్పాటు, ఎక్కడెక్కడ నాలాలు ఓపెన్ చేశారో నాలాలు ఓపెన్ చేసిన దగ్గర సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇంకోవైపు జోనల్ వైజ్గా ఎక్కడికక్కడ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నారు. ఒకవైపు నగరానికి ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది. అటు జంట జలాశయాలు కావచ్చు, ఇటు హుస్సేన్ సాగర్ కావచ్చు, మొత్తం కూడా ఫ్లడ్ అలర్ట్ కొనసాగడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే
ఐటీ ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇంకోవైపు స్కూళ్ళకి కాలేజీలకు హాఫ్ డే స్కూల్స్ ప్రకటించడంతో కొంచెం ట్రాఫిక్ అనేది తక్కువ కావడానికి కావచ్చు, వాళ్ళు ఇబ్బంది పడకుండా వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అయితే చేస్తున్నారు. ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ అంటే దాదాపు 15 నుండి 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీని తీవ్రత ఖచ్చితంగా ఎక్కువగానే ఉండే, ఎందుకంటే ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాలతో నగరం మొత్తం కూడా అతలాకుతలమవుతుంది. ఎక్కడికక్కడికి ట్రాఫిక్ స్తంభించిపోతుంది. నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇంకోవైపు ఎక్కడ చూసినా ఏ ప్రధాన రహదారిని చూసినా చెరువును తలపించే విధంగా ప్రస్తుతం పరిస్థితి ఉంది. రానున్నటువంటి 3 రోజుల్లో హెవీ రెయిన్ అలర్ట్ ఉండడంతో ఇప్పటికే హైదరాబాద్లో ప్రత్యేకంగా ఎక్కడికక్కడికి ఇటు నగరవాసులకు టోల్ ఫ్రీ నెంబర్ను విడుదల చేసి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు జారీ చేశారు. ఇంకోవైపు ఏదైతే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి సిటిజన్స్కి మెసేజ్ వెళ్తుంది. ఏదైతే రెయిన్ అలర్ట్ ఉంటుందో రెయిన్ అలర్ట్కి 1 అవర్ బిఫోర్ అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా బయటికి రావద్దు, హెవీ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉంది, అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఈ రోజు మాత్రం ఇటు సిటీకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. మధ్యాహ్నం నుండి ఈవినింగ్ వరకు కూడా ఇప్పుడు వచ్చేటువంటి రెయిన్ కంటే ఎక్కువ స్థాయిలో రెట్టింపు స్థాయిలో వర్షపాతం నమోదయ్యడానికి ఎక్కువగా అవకాశాలు, క్లౌడ్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉన్నది. ఒకవైపు అల్పపీడనం కొనసాగుతుంది, ఇంకోవైపు కూలర్ నింబస్ మేఘాల వల్ల ఇటు విస్తారంగా వర్షాలతో పాటు వరదలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగానే చర్యలు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, రెస్క్యూ డిపార్ట్మెంట్ సో ప్రస్తుతానికి ఈ రోజు చాలా భారీ ఎత్తున వర్షపాతం ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతానికైతే హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి అండ్ ఈ జిల్లాల్లో అయితే భారీగా వర్షం ఉండే అవకాశం ఉందట. భారీ నుంచి అతి భారీ వర్షం. ఇక్కడ మీరు చూడండి, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ అండ్ మహబూబాబాద్ ఈ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈరోజు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న మేర. ఇక్కడ 15 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం ఉండే అవకాశం ఉందట. దాంట్లో హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ కూడా మరోవైపుగా ఇటు చూస్తే ఆరెంజ్ అలర్ట్ విషయానికి వస్తే పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి, తర్వాత కరీంనగర్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారంటే సుమారుగా 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఇక ఈ గ్రీన్ అలర్ట్స్ కనిపిస్తున్నటువంటి ఈ ప్రతి చోట కూడా సుమారుగా 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం ఉంది. సో రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి ఈ ప్రాంతాల్లో అటు వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి హెచ్చరికల మేరకి, ఆ సూచనల మేరకి ప్రభుత్వం కూడా అధికారులందరినీ కూడా అత్యవసరంగా ఉన్నటువంటి ఆ సెలవులను పూర్తిగా కూడా రద్దు చేసి విధుల్లోకి తీసుకుంది. మరోవైపుగా స్కూల్స్ అన్నింటినీ కూడా ఈ రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ఈ జిల్లాలో కంప్లీట్ గా 2 రోజుల పాటుగా హాలిడేస్ ప్రకటించింది. ఇక జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా హాఫ్ డే స్కూల్స్ ని అనౌన్స్ చేసింది. ఎవరు కూడా బయటికి రాకండి, ప్రమాద గంటికలు మోగిస్తూ ప్రభుత్వ అధికారులు కూడా అన్ని రకాల హెచ్చరికలు జారీ చేశారు. ఇటు ఐటీ ఎంప్లాయీస్ కూడా హైదరాబాద్ ఐటీ హబ్ మొత్తం కూడా కంప్లీట్ గా ఇప్పుడు కొంత ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి కొంత ఫుల్ స్టాప్ అయ్యండి. బికాస్ ఈరోజు అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జారీ చేశారు. దాదాపుగా ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఈరోజు ఇంటి నుంచే తమ ఉద్యోగాలను కంటిన్యూ చేస్తారు. అయితే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ భారీగా రోడ్లపైగా వరద నీరు చేరి ఒక చెరువులని, వాగులని, వంకల్ని తరపించే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉంది. గతంలో చూసాం మనం 10 రోజుల క్రితం హైదరాబాద్ నగరం మొత్తం కూడా రాత్రంతా ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొనే ఉంది. సుమారుగా 1 గంట 2 మధ్య రాత్రి ఆ సమయం కావాల్సి వచ్చింది ట్రాఫిక్ మొత్తం క్లియర్ అవ్వడానికి. ఐటీ కారిడార్లో అయితే కంప్లీట్ గా బంపర్ టు బంపర్. జనరల్ గానే ఆఫీస్ వదిలేస్తామంటే అందరూ ఐటీ ఎంప్లాయీస్ ఒకసారి బయటకు వస్తే బంపర్ టు బంపర్ అరగంట సమయంలో వెళ్లాల్సిన
కురిసినటువంటి వర్షాలకు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే పెద్ద చెరువు దగ్గర ఉన్నాము. బట్టుపల్లి చెరువు కూడా నిండి మత్తడి పోస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇక్కడ చూస్తుంటే ఆ వర్షపు నీరు కూడా ఇంకా కంటిన్యూగా ఫ్లో మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాల వాళ్ళు అప్రమత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ రంగసాయిపేటతో పాటు శివనగర్ ప్రాంతాల్లోకి ఇంకా వాటర్ ఫ్లో మాత్రం కంటిన్యూగా వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ రోజు కూడా రెడ్ అలర్ట్ అంటే రెడ్ జోన్ లోకి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వస్తుండడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి అధికారులు కూడా నిన్న పరిశీలించారు. మొత్తం ఇప్పుడు హనుమకొండ అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్లు అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కూడా పూర్తి స్థాయిలో పర్యటన చేసిన తర్వాత ఏ ప్రాంతాలని కూడా ఐడెంటిఫై చేశారో ఒక క్లారిటీ తోటి ఉన్నారు. ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఇక్కడ సహాయక చర్యలు చేయాలని చెప్పి అధికారులు నిన్న పరిశీలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అంటే వరంగల్ అలాగే హనుమకొండ ఈ రెండు ప్రాంతాల్లో కూడా మునిగినటువంటి ప్రాంతాల్లో కూడా కొన్ని సహాయక చర్యలు స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఇళ్లలోకి నీరు రావడం వల్ల కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. చాలా మందిని కూడా పునరావాస కేంద్రాలకు ప్రస్తుతానికైతే తరలించారు. ఇక్కడ కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ ఆ ప్రాంతంలో వారికి ఫుడ్ గిన అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మాత్రం వాళ్ళ బంధువుల ఊళ్ళకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2-3 రోజులుగా కంటిన్యూగా వాటర్ ఫ్లో కొనసాగుతున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ పైన ఉన్నటువంటి చెరువుల కట్టలు తెంపడం వల్ల టౌన్ లోకి వాటర్ రావడం వల్ల కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఒకసారి ఇక్కడ స్థానికులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న కూడా ఇక్కడ ఫిష్ అంటే చేపలు కూడా పట్టేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం పెద్ద చెరువు దగ్గర ఉన్నాము. పైన బట్టుపల్లి చెరువు ఉంటుంది. ఎట్లాంటి పరిస్థితి మనం కనుక్కున్నాం. ఒక్కసారి ఎట్లాంటి పరిస్థితి కొంచెం ప్రమాద స్థితిలో ఉన్నాయి. ఇట్లనే కంటిన్యూగా 2-3 రోజులు వర్షాలు పడితే ప్రమాదంలో ఉన్నది. అందరూ చాలా మంది పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రతి వర్షం పడ్డప్పుడు మాత్రమే వస్తున్నారు, కానీ దీని పరిష్కారం అనేది పర్మనెంట్ పరిష్కారం ఏం లేదు. ఇట్లా చాలా మంది 2-3 కొట్టుకుపోయిన పరిస్థితులు లాస్ట్ టైం ఉంది. దీన్ని అధికారులు మాత్రం సీరియస్ గా తీసుకోవట్లేదు. వర్షం పడ్డప్పుడు మాత్రమే వస్తున్నారు, కానీ దాన్ని కంప్లీట్ గా పరిష్కారం చేయాల్సిందిగా మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము. ఇది ఎవరికైనా చిన్నపిల్లలకైనా స్కూల్ వీళ్ళు అన్ని బంద్ అయినాయి. చిన్న వర్షం పడితేనే ఇవన్నీ మునిగిపోతున్నాయి. ఇలాంటి ప్లేస్లలో మనం కంప్లీట్ గా వీటిని రెసిడెన్షియల్ ఏరియాలో మార్చడం వల్ల ఈ పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ ఓకే, ఇప్పుడు బిఆర్ నగర్ ఎన్ఎన్ నగర్ లో కూడా ఎట్లుంది పరిస్థితి? బిఆర్ నగర్ కంప్లీట్ గా మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసినాయి. ఇక్కడ కొత్తగా గుడిసెవాసులు ఉన్నారు కదా, ఇది అది మల్లు స్వరాజ నగర్ వినాయక కాలనీ కంప్లీట్ గా మొత్తం మునిగిపోతూ ఉంటుంది. అక్కడ వచ్చేసి బిఆర్ నగర్ దాకా వెహికల్స్ అన్ని రోడ్ పైన పెట్టాల్సి వస్తుంది. డ్యూటీలకు వెళ్ళాలన్నా కూడా పిల్లలు స్కూల్లోకి వెళ్ళాలన్నా కొంచెం పరిస్థితి కష్టంగానే ఉన్నది. మనం నియర్ సిటీకి దగ్గరలో ఉన్నామని ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం కూడా చాలా వాటర్ ఫ్లో. ఇప్పుడు మనం నిన్న చూసినటువంటి ప్రాంతం అంతా ఇదంతా నడుములోతు వరకు ఉన్నటువంటి ఆ ప్రాంతం మత్తడి పడుతున్నటువంటి పరిస్థితి. వాటర్ ఫ్లో చూస్తుంటేనే ఇక్కడ మనం చూడొచ్చు చాలా వరకు ఆ చేపలు పట్టేటువంటి వాళ్ళు నిన్న దాదాపుగా 10 కిలోల చేపల వరకు, అంటే ఆ చెరువు పొంగి రావడంతో కూడా చేపలు పట్టేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకు కూడా ఒక జీవనోపాధిగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా ఈ ప్రాంతాల్లోకి కూడా వరద నీరు మాత్రం ఫ్లో వస్తూనే ఉంది. ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్ళి చూసినట్టయితే అనేక మంది కూడా ఇక్కడ జీవనోపాధి కోసం మొన్న వర్షాలకి ఎక్కువ మంది కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ వాతావరణం చూస్తుంటే చాలా వరకు కూడా పైన ఉన్నటువంటి ఆ చెరువు కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. నిన్న పూర్తి స్థాయిలో దాదాపు 100ల సంఖ్యలో కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా అంటే లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళాలన్నా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిన్న మాత్రం పునరావాస చర్యలు చేపట్టినా కానీ కొంతమంది హాస్పిటల్లోకి వెళ్ళలేక వరంగల్లో ఒక వృద్ధురాలు కూడా బయటికి హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోలేక వృద్ధురాలు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా చాలా మంది కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు సహాయక చర్యలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పెద్దలు కూడా అంటే స్కూళ్లకు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, జనగామ, అలాగే వరంగల్, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ముందస్తుగా నేషనల్ రెస్క్యూ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించి అప్రమత్తంగా ఉంచినటువంటి పరిస్థితి. ఈ రోజు మధ్యాహ్నం నుండి
భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి కొంత వాతావరణం పొడిగానే ఉంది. కానీ మధ్యాహ్నం తర్వాత ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీ వర్షాలు పడతాయని చెప్పి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చాలా ముందస్తుగా అలర్ట్ గా జారీ చేశారు. ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో ఆ నెంబర్కు కాల్ చేసి సమస్యలు చెప్పాల్సిందిగా స్థానిక అధికారులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఒక అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితి. మరోవైపు భూపాలపల్లి జిల్లాలో కూడా నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలోకి అంటే గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి వార్డులోకి వాటర్ రావడం, అందుకనే కొత్తగా కట్టినటువంటి హాస్పిటల్ అది, అందులోకి కూడా వాటర్ రావడం కూడా చాలా తీవ్రంగా. వరంగల్ నగరం మొత్తం ఇంకా నీట మునిగిపోయి ఉందా? ఇంకా అటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుందా? ఆ నీటిని మొత్తం తొలగించే ప్రయత్నంలో అధికారులు ఎటువంటి నిమగ్నమైన? ఎందుకంటే మళ్ళీ ఇంకా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. 15 నుంచి 25 సెంటీమీటర్ల మేర ఇంకా వర్షపాతం నమోదు అవ్వచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ రోజు ఆల్రెడీ రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. నిన్న 2-3 రోజుల కురిసిన వర్షానికే వరంగల్ నగరం మొత్తం కూడా నీట మునిగిపోయిన విజువల్స్ చూస్తూ ఉంటే చాలా కంప్లీట్ గా వరంగల్ నగరం మొత్తం కూడా నీటిలో ఒక చెరువులా కనబడుతుంది నగరం అంతా కూడా. సో ఇప్పుడు వాటిని తొలగించేటువంటి పనిలో ఎలా ఉన్నారు? రానున్నటువంటి ఇంకా 3-4 రోజుల పాటుగా కురిసేటువంటి వర్షాలను కూడా ఎదుర్కోవడం కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు అధికారులు? మనోజ్, ఇప్పటి వరకు చూసినట్టయితే వస్తున్నటువంటి వాటరు ఇది ఎందుకంటే వరంగల్లో ఉన్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఇది. ఎందుకంటే ఇక్కడ గ్రావిటీ కెనాల్ సిస్టమ్ ద్వారా వాటర్ వస్తూ ఉంటాయి. ఒక చెరువులో నీళ్లు నిండితే అది మరో చెరువులోకి రావడము, మరో చెరువులో నీళ్లు నిండితే ఇంకో చెరువులోకి పోవడం, అంటే గ్రావిటీ కెనాల్ సిస్టమ్ ద్వారా గొలుసుకట్టు చెరువులు అంటారు వీటిని. ఒక చెరువు నిండిన తర్వాత ఆ ప్రాంతాలే ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు నీట మునడానికి కూడా ప్రధాన కారణం కూడా మనం గమనించాల్సింది ఏంటంటే కొన్ని ప్రాంతాలు కబ్జాలకు గురవడం వల్ల ఆ ప్రాంతాలు నీట మునుగుతున్నటువంటి పరిస్థితి. అయితే వాటికి చెరువులకు అంటే బ్యాక్ వాటర్ వచ్చి మునిగిపోకుండా ఉండడం కోసం కొన్ని ప్రాంతాలకు గండి కొట్టడం వల్ల ఆ వాటర్ అన్ని రెగ్యులర్ గా వెళ్ళేటువంటి ప్రాంతం కాకుండా ఇక్కడ జనవాసాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఎప్పుడు గత 30-40 ఏళ్లలో లేని పరిస్థితులన్నీ ఇప్పుడే పునరావృతం అవుతున్నాయని చెప్పి ఇక్కడ శివనగర్తో పాటు రంగశాయిపేట ప్రాంతం, అలాగే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రణాళికలు లేకపోవడం వల్ల కొంతమంది స్వార్థ ప్రయోజనాల దృష్టిలో నీటిని దారి మళ్లిస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వినిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అక్కడ కొన్ని నీట మునిగినటువంటి ప్రాంతాలకు అంటే ఇవి తోడేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ చెరువులో లేక ఉంటేనేమో 25 HP మోటార్లు పెట్టి వాటి నీటిని తోడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ తోడేటువంటి పరిస్థితి లేదు. పైనుంచి వచ్చినటువంటి వరద ఆగిపోతే తప్ప కాలనీలోకి నీళ్లు రాకుండా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జనాల్ని, ఎవరైతే ఆ నీటల ముప్పు ప్రాంతాలకు గురవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను మాత్రమే పునరావాసాల కేంద్రాలకు తరలించేటువంటి పరిస్థితి ఉంది తప్ప ప్రస్తుతానికి తాత్కాలికమైనటువంటి నీటిని మళ్లించేటువంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ఈ వర్షాలు పడుతున్నంత వరకు ఈ బాధలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి తట్టుకోలేక ఖచ్చితంగా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి చెప్తున్నారు కానీ అది ఒకటి పూర్తయితే తప్ప దీని నుంచి బయటపడేటువంటి పరిస్థితి లేదు. అధికారులు మాత్రం ఇక్కడ రెస్క్యూ టీం బృందాలు కూడా ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా వర్షం కూడా బీభత్సంగా ఉంటుంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పి అధికారులు కూడా ప్రకటించారు. మనోజ్, అయితే థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద వరంగల్ నగరం కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు నీట మునిగిపోయింది. వరంగల్ నగరంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది హన్మకొండ టు వరంగల్ వెళ్ళేటువంటి ఒక హైవే పైన పరిస్థితులు. ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ గా నీట మునిగిపోయింది. ఇక్కడ వెళ్ళేటువంటి ఆ వాహనాలు చూస్తే కనుక బస్సెస్ కూడా దాదాపుగా టైర్లు మునిగి వెళ్తూ ఉన్నాయి. అక్కడ అటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఆ హైవే పైన నెలకొంది. హైవే పైన పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇది హైవే పైన పరిస్థితి వరంగల్ టు హన్మకొండ టు వరంగల్ వెళ్ళేటువంటి ఈ రోడ్డు అంతా కూడా చూడండి, ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటే దాదాపుగా అవన్నీ మునిగిపోయి వెళ్తూ ఉన్నాయి. టైర్లు మొత్తం కూడా మునిగిపోయాయి. ఒక భయానకమైన వాతావరణం నెలకొంది. ఒకసారి మీకు రైల్వే స్టేషన్ విజువల్ చూపిస్తాను. కంప్లీట్ గా రైల్వే స్టేషన్ అదొక చెరువు అన్న చందంగా మారిపోయింది. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. సో అక్కడ కూడా చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్. కనీసం ఆ ట్రాక్ మొత్తం కూడా నిండిపోయి, ట్రాక్ కంప్లీట్ గా నిండిపోయింది. అక్కడ అది రైల్వే స్టేషనా లేకుంటే చెరువు అన్న తేడా లేకుండా అటువంటి పరిస్థితి నెలకొంది. సో రైల్వే స్టేషన్ పరిస్థితి అలా ఉంటాయి. ఇంకా ఇక్కడ గమనించండి, ప్రతి చోట కూడా ఒక వరద చెరువులు తలపిస్తూ ఉన్నాయి. ఆ చెరువులు తలపిస్తున్నాయి. భద్రకాళి చెరువు బ్యాక్ వాటర్ కంప్లీట్ గా ఫ్లడ్డింగ్ కి, వరంగల్ నగరాన్ని ఫ్లడ్డింగ్ కి మొత్తం కారణమైనట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా వరంగల్ నగరం మొత్తం కూడా ఇప్పుడు 2 రోజులుగా కురిసేటువంటి భారీ వర్షానికి అతలాకుతలమైంది. చాలా పెద్ద ఎత్తున నీళ్లు చేరుకున్నాయి. ఇక్కడ చూడండి, వరంగల్ రైల్వే ట్రాక్ ఇది.
మీకు కంప్లీట్గా వైట్గా కనిపించవచ్చు, కానీ అంతా కూడా వరంగల్ రైల్వే ట్రాక్ ఇది. ఈ ట్రాక్ పైన నీరు ఎలా నిలిచిపోయి చూడండి, ఒక చెరువు, ఇదంతా ఒక చెరువు అన్న చందంగా అక్కడ సిచ్యువేషన్ ఉంది. సో ఇదే మాదిరిగా ఇంకా 2 రోజుల పాటుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఆల్రెడీ కురిసిన వర్షానికి ఆ నీళ్ళని బయటికి పంపించడానికి ఇబ్బంది పడుతున్న వరంగల్ నగరవాసులకి మరో 2 రోజులు 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఇక్కట్లు ఎదుర్కోక తప్పదనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. కానీ వారందరినీ ప్రమాదం నుంచి బయటపడడం కోసం అధికారులు కూడా సంసిద్ధమయ్యారు. ఇప్పటికక్కడికి మాన్సూన్ టీమ్స్, డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలో దిగాయి. అక్కడ నీటిని తొలగించడం కోసం 25 HP మోటార్స్తో కూడా బయటికి డంప్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఎక్కడైతే చెరువులు కట్టలు తెగే అవకాశం ఉందో వాటిని అన్నింటి కూడా ఎప్పటికప్పుడు పసిగడుతున్నారు, డ్రైన్స్ ని క్లీన్ చేస్తున్నారు. సో చాలా పకడ్బందీ ఏర్పాటు అయితే కొనసాగుతున్నాయి. ఇటు హైదరాబాద్ అండ్ వరంగల్ రెండు కూడా కంప్లీట్ గా ఒక డేంజర్ సిచ్యువేషన్ ఉన్నట్టుగానే భావించాలి. అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలు అత్యధికంగా అర్బన్ ఏరియాస్ గా కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాలు కంప్లీట్ గా ఫ్లడ్డింగ్స్ కి ఇప్పుడు తావిస్తున్నాయి. ఫ్లడ్డింగ్స్ మొత్తం కూడా అక్కడే ఎక్కువగా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో మరింతగా అక్కడ జరిగేటువంటి ఈ విషయాలపైన, వరంగల్ జరిగేటువంటి ఈ వరద పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. సో దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నమే చేస్తామని చెప్తున్నారు. కానీ ఒక విషయం మర్చిపోకండి, 2 రోజుల పాటుగా ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. స్కూల్స్ కి హాలిడేస్ ఇచ్చారని చెప్పి మీరంతా భావిస్తే కనుక పొరపాటు పడ్డట్టే. అది మీరంతా ప్రమాదానికి గురవ్వకుండా, మీరంతా సేఫ్గా ఉండడం కోసం మాత్రం మీ అందరికీ రెస్ట్ ఇచ్చే విధంగా ఈ రకమైనటువంటి ఏర్పాట్లని ప్రభుత్వం చేసింది. దాన్ని హాలిడేగా భావించి వెకేషన్ ప్లాన్ చేయకండి. మీరు బయట అడుగు పెడితే ప్రమాదం అనేది మాత్రం భావించే ప్రయత్నం చేయండి. సో ఒకసారి మీ ఏరియాలో వర్షపాతం ఎలా ఉందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, నెక్స్ట్ పిసిఆర్ రైట్. ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి రవినాయక్ కూడా సిద్ధంగా ఉన్న ఆదిలాబాద్ లో వెదర్ కండిషన్ పై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ రవినాయక్, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆ ఆదిలాబాద్ లో ప్రెసెంట్ బెల్లంపల్లి, మంచిర్యాల, గోదావరి నది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ప్రెసెంట్ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది ఆదిలాబాద్ లో? ఎస్ మనోజ్, ఇప్పటికే వర్షం నైట్ నుండి వరుసగా పడుతున్న పరిస్థితి. ఇప్పుడు కాస్త తగ్గినప్పటికీ ఇంకా డేంజర్ బెల్లు మోగిన పరిస్థితి కనబడింది. ఇప్పటికే కొమరంభీం, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో కౌటాల, బెజ్జూరు, అదేవిధంగా దిందా లాంటి వాగు పొంగిన పరిస్థితి కనబడింది. అటు ప్రాణహిత పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రాణహితలో గంటకు వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి. అటు కెరమేరి మండలంలో కరంజవాడ కావచ్చు, అదేవిధంగా అనార్పల్లి వాగు ఇప్పటికే ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. 12 గ్రామాలకు కనెక్టివిటీ కట్ అయిన పరిస్థితి కనబడింది. ఇటు ఏదైతే ఆసిఫాబాద్ ఉందో, ఆసిఫాబాద్లో కూతవేటు దూరంలో ఉన్న రెబ్బనాలో కూడా కొన్ని కాలనీల్లో వరద నీరు చేరిన పరిస్థితి. అక్కడికి అధికారులు వెళ్ళి పరిశీలించిన పరిస్థితి కనబడుతుంది. అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు కోటపల్లి మండలంలో కూడా ఇదే పరిస్థితి. ప్రాణహిత పరివాహిక ప్రాంతంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు గోదావరి వైపు పోవద్దని చెప్పిన పరిస్థితి. గోదావరి కని పరివాహిక ప్రాంతం ఏదైతే ఉందో అటు భూపాలపల్లి నుండి మొదలుకొని ఇటు చెన్నూరు వరకు, చెన్నూరు నుండి ఇటు బెజ్జూరు, కౌటాల, దిందా, అదేవిధంగా కౌటాల నుంచి సిర్పూర్, యూ లాంటి ప్రాంతాల్లో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే తుఫాన్ ఉండడం వల్ల, వాతావరణ శాఖ హెచ్చరిక వల్ల ఇటు అధికారులు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అత్యవసరం ఉంటే అధికారులకు సమాచారం అందియాలని చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. వివిధ ప్రాంతాలకి ఇంకొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మరికొన్ని చోట్ల ఒక మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ మీకు మీ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది మ్యాప్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ గమనించండి, ఎక్స్ట్రీమ్ రైన్స్ విషయానికి వస్తే ఈ ఏరియా మొత్తం దాదాపుగా దక్షిణ తెలంగాణకు సంబంధించి ఈ ప్రాంతం మొత్తం కూడా ఎక్స్ట్రీమ్ రైన్స్. దాంట్లో సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి అండ్ కామారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్స్ట్రీమ్ రైన్స్ గా ఉండే అవకాశం ఉంది. దాంట్లో వరంగల్, జనగాం, హన్మకొండ, మహబూబాబాద్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ప్రాంతాలన్నీ కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల్, మంచిర్యాల్ ఈ ప్రాంతాలన్నీ కూడా కొంత మోడరేట్ అంటే కొంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేదేమో. ఈ కంప్లీట్ ఎక్స్ట్రీమ్ రెడ్ గా ఉన్న ప్రాంతాలు కొంత డేంజరస్. 15 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది. ఇక్కడ లైట్ గా మీకు రెడ్ కనబడుతుంది. ఈ జిల్లాల్లో అయితే సుమారుగా 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చు. ఇక ఈ ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి కొంత మోడరేట్ రెయిన్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. వారికి మీరు కూడా సహకరించండి దయచేసి. బికాస్ మీరు బయటికి హాలిడేగా భావించి వెకేషన్స్ కనుక ప్లాన్ చేస్తే
మీరు ప్రమాద బారిన పడ్డట్టే. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ నగరవాసులారా తస్మాత్ జాగ్రత్త. బయట రోడ్డుపై అడుగు పెట్టాలంటే వరదలు వాగులు తలపిస్తోంది రోడ్లన్నీ కూడా. సో దయచేసి ఇళ్లలోకే పరిమితం అవ్వండి, అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు మీరు వెదర్ అప్డేట్స్ ఆర్టీవీలో తెలుసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీ ఫోన్స్కి కూడా అటు అలర్ట్స్ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు కానివ్వండి, హైడ్రా అధికారులు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. సో మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటీవల కాలంలో ఒక జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ఓపెన్ డ్రైన్లో పడిపోయాడు బైక్ డ్రైవ్ చేస్తూ. సో అటువంటి ప్రమాదాలు గురవ్వకుండా ఉండాలంటే అయితే ఇంట్లో ఉండాలి. ఒకవేళ బయటికి కనుక వస్తే అటువంటి ప్రమాదాన్ని కనుక గుర్తిస్తే వెంటనే వెనక వచ్చే వారికి కూడా ప్రమాదం ఇండికేషన్ ఇచ్చే విధంగా, ఏదైనా డేంజర్ అనేటువంటి ఇండికేషన్ ఇచ్చే విధంగా ఒక సింబాలిక్గా అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి.